నమస్తే అండి, నా పేరు వెంకట మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే బ్రీజా కారు కేవలం 19,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. నిజమే అంటే మీరు వినేది, నిజంగా 19,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇక బండి విషయానికి వచ్చినట్టయితే మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ ఇది. బండి మోడల్ చూసినట్లయితే 2018 11వ నెల బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు, టైర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి 80-90% అయితే ఉన్నాయి. వెనకాల 2 టైర్లు ఒక 60% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉందండి. అన్యూజ్డ్ ఉంది స్టెప్నీ టైర్ అయితే. 19,000 కిలోమీటర్ తిరిగిందండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను. డ్యూయల్ టోన్ కలర్ అండి ఇది, చూసుకోవచ్చు. దీన్ని కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగనే అంటే డీలర్ దగ్గరకు వచ్చింది, అలాగనే మీ ముందుకైతే వీడియో అయితే చేసి పెడుతున్నాను. BI సిరీస్ చూసుకోవచ్చు. 2018 11వ నెల బండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. దీనికి రబ్బింగ్, పాలిషింగ్ ఏమీ చేయించలేదు. ఇవి చూసుకోవచ్చు. ఇవి నాకు తెలిసి ఇంతకుముందు వెనకాల వేశారండి టైర్లు ఇవి. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్కి ముందల టైర్లు తొందరగా అరిగిపోతాయి అన్నమాట. వెనకాల టైర్లు రొటేట్ చేశారు. సో అందుకే వెనకాల టైర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సెకండ్కి అన్యూజ్డ్ ఉందండి. 2021 వరకు దీనికి షోరూంలో 9,000 కిలోమీటర్లు ఉంది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే దీంట్లో ఒకసారి అయితే షోరూమ్కి వెళ్ళింది. 19,235 కిలోమీటర్లు అండి. జెన్యున్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. జెన్యున్ రీడింగ్. మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. క్లైమేట్ కంట్రోల్, AC సిస్టమ్ ఉంటుంది, చూసుకోవచ్చు. నావిగేషన్ చిప్ కూడా ఉంది. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ ఇయర్ అక్టోబర్ వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. దీన్ని రబ్బింగ్, పాలిషింగ్ కూడా చేయించలేదండి, ఎందుకంటే కొంచెం మట్టి కూడా ఉంది, చూసుకోవచ్చు. ఎలా ఉంది అలాగనే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేసి పెడుతున్నాను. అయితే మనకి మేము తీసుకునేటప్పుడు దీన్ని రబ్బింగ్, పాలిషింగ్ చేసి అయితే ఇస్తారు మనకి. చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్స్ తోటి మొత్తం ఒరిజినల్ ఉంది. చూశారు కదా, మట్టి ఎటువంటి క్లీనింగ్ కూడా చేయించలేదు. ఎలాగుందో అలాగైతే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చూపిస్తున్నాను. దీన్ని రబ్బింగ్, పాలిషింగ్ చేస్తే బండి మెరిసిపోతుంది. స్టెప్నీ టైర్, సీల్ టైర్ అయితే ఉంది. भाई एक बार बानेट खोलो ना. బండి డోర్ సౌండ్ వేస్తే కూడా మనకు అర్థమైపోతుంది దాని కండిషన్ ఏంటన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పొజిషన్ అండి, ఒరిజినల్గా ఉంది, చూసుకోవచ్చు. ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా మొత్తం ఒరిజినల్గా చూసుకోవచ్చు. ఫెండర్ పైన కూడా చూసుకోవచ్చు. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. ABS కూడా చూసుకోవచ్చు. బంద్ కర. రైట్ సార్, బండి అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్. కేవలం 19,000 కిలోమీటర్ తిరిగింది. బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి. గ్లాసులు, డోర్లు, ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. కేవలం 19,000 తిరిగింది. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్. 2026 అక్టోబర్ వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,40,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 6,40,000 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.